ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. హల్లెలూయా. కరుణా సంపన్నుడైన దేవుడు భూమి మీద ఉంటున్న మనుషుల మీద ఆయన ఆకాశ మహాకాశంలో ఉంటున్నాడు. మంచివారు చెడ్డువారు అని తారతత్పర్యం ఏమాత్రము చూపించకుండా ఆయన పక్షపాతము లేకుండా అందరినీ సమానంగా ప్రేమించి సూర్యుని కింద అనగా ఆకాశం కింద ఉన్న మనందరిపైన ఆయన వర్షంను కుమ్మరిస్తున్నాడు, మేలులు చేస్తున్నాడు. సూర్యుడిని కూడా ఆజ్ఞాపించాడు, నీవు వారికి ఒక్కరికే కాదు అందరికీ ఉదయించు, నీవు వారికి ఒక్కరికే కాదు నీ కాంతిని అందరికీ ఇయ్యు అని కదా. ఆయననే నీతి సూర్యుడు కాబట్టి మన మీద ప్రకాశిస్తున్నది ఆయనే, మన మీద నిలిచి ఉంటున్నది ఆయనే. ఆయననే ఆత్మవర్షం మన పైన కుమ్మరిస్తున్నాడు. మనము కదలకుండా నిత్య సింహాసనం ఎదుటకు వెలుటకు ఆయన మన కృప చూపన ఇంటున్నాడు. కాబట్టి భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి దేవుడే నీతిమంతుడను నమ్మి తన పాదాలు పట్టుకుంటే తననే మనల్ని కనికరిస్తాడు. ఇటు మాటలు దేవుడు మన ఆత్మలను దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.